ఉన్నాయి. దీనిలో బహుశా పిఎంకే ఒకటి రావచ్చు, బీజేపీ ఒకటి రావచ్చు. అదేవిధంగా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ సంబంధించి కూడా రిలీజ్ అయింది ఇప్పుడే స్పందన. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ భారీ మెజార్టీ సాధించబోతుందని అంచనా వేసింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏకు 19 నుంచి 23 సీట్లు స్పందన. అంటే ఆత్మసాక్షి సర్వేకు కంప్లీట్ ఆపోజిట్ గా ఉంది. అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమికి 25కు 19 నుంచి 23 పార్లమెంట్ సీట్లు వస్తాయి. అదర్స్ అంటే వైఎస్ఆర్సీపీ అటు మన ఇండియా కూటమి లేదు, ఎన్డీఏ లేదు. సో వైఎస్ఆర్సీపీకి 3 నుంచి 5 సీట్లు వస్తాయని చెప్పి చెప్తోంది. సో ఓవరాల్ గా చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ వస్తున్నాయి ఒక్కో సంస్థకు సంబంధించి. మనమైతే జీ న్యూస్ అయితే రేపు రిలీజ్ చేస్తున్నాం, ఇవాళ అన్నిటికి సంబంధించి రిలీజ్ చేస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్, సో పీసీఆర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరైనా ఉంటే లైన్ కలపండి. క్వైట్ డిఫరెంట్ రిజల్ట్. ఆత్మసాక్షి లోకల్ సంస్థనేమో వైఎస్ఆర్సీపీ క్లియర్ గా పట్టం కడుతుందని చెప్తుంది. బట్ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్లో 19 to 23 తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ మూడిటి కూటమికి 19 నుంచి 23 స్థానాలు ఏకంగా వస్తాయని ఇండియా టీవీ సంస్థలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో తేలింది. సో ఒక విధంగా చెప్పాలంటే 19 నుంచి 23 అంటే క్లీన్ స్వీప్ అన్నట్టే స్పందన. అంటే ఇంత చాలా పెద్ద ఎత్తున సీట్లు వస్తున్నాయంటే భావించాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒక్కో రాష్ట్రానికి సంబంధించి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. లాస్ట్ టైం చూస్తే ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా దగ్గరగా వచ్చాయి కాబట్టి మరి ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం అయితే వైసీపీకి 98 నుంచి 116 సీట్లు చెప్తోంది. కూటమికి 59 నుంచి 77 సీట్లు రావచ్చని అంచనా వేసింది. మరి ఏంటి ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ ని అంచనా? అయితే ఇప్పుడు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది స్పందన. ఇండియా కూటమికి అదేవిధంగా ఎన్డీఏకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఒక సర్వే నుంచి వచ్చాయి మనకు. రిపబ్లిక్ టీవీ మ్యాట్రిక్స్ సర్వే, రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీఏకు 353 నుంచి 368 సీట్లు వస్తున్నాయి. 353 to 368. ఇండియా కూటమికి 118 నుంచి 133. అంటే మరొకసారి ఎన్డీఏ 353 నుంచి 368 సీట్లు అంటే రిపబ్లిక్ టీవీ అంచనా ప్రకారం మళ్ళొకసారి 2/3 మెజార్టీ రాబోతుంది ఎన్డీఏకు. 540 సీట్లలో 360 సీట్లు వస్తే 2/3 మెజార్టీ, అంటే రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయి ఈసారి ప్రధానమంత్రి చెప్పారు. బట్ రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్స్ ప్రకారం 353 to 368 సీట్స్ రాబోతున్నాయని రిపబ్లిక్ అదేవిధంగా మ్యాట్రిక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో మనకు తెలుస్తోంది. సో ఒక విధంగా ఒక్కో సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఎప్పటికప్పుడు మేము సర్వేకి సంబంధించి అందజేస్తాం. సో స్పందన చాలా క్లియర్ గా కనబడుతుంది. అంటే రిపబ్లిక్ పూర్తి అంటే దేశవ్యాప్తంగా వీళ్ళు ఒకటేసారి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దాని ప్రకారం ఎన్డీఏకు 353 నుంచి 368, ఇండియా కూటమికి 118, 133, అదర్స్ 43 నుంచి 48. అదర్స్ అంటే వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బీజేడీ, బీఎస్పీ ఇవన్నిటి కలిపితే ఈ విధంగా సీట్స్ మనకు కనబడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఇప్పటివరకు మనకు 2 సర్వేలు వచ్చాయి. ఆత్మసాక్షి సర్వేలో క్లియర్ గా అసెంబ్లీలో వైఎస్ జగన్ అన్నారు. బట్ ఇండియా టీవీకి సంబంధించి పార్లమెంట్ లో మాత్రం చాలా క్లియర్ గా 19 నుంచి 23 సీట్లు అంటే కూటమి క్లీన్ స్వీప్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్. సో క్వైట్ డిఫరెంట్ రిజల్ట్స్. అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా కాదా అని చాలా మందిలో సందేహాలు ఉంటాయి. సో ఎగ్జిట్ పోల్స్ మరి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అన్నది మనం ఇక్కడ పక్కన పెడితే చాలా క్లియర్ గా మ్యాండేట్ అయితే మనకు కనబడుతుంది. ఏది రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం మనకు 353 to 368 ఎన్డీఏకి ఇచ్చారు. ఇండియా టీవీ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 19 నుంచి 23 పార్లమెంట్ సీట్లు మనకు ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క దానికి సంబంధించే రిలీజ్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమికి 6 నుంచి 11 సీట్లు మాత్రమే వస్తాయని రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో మనకు తెలుస్తుంది. మనతో పాటు బీజేపీ గెస్ట్ రచనారెడ్డి ఉన్నారా? రచనారెడ్డి గారు ఇప్పటి వరకు మనం
ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు క్వైట్ డిఫరెంట్ రిజల్ట్ చూసాం. రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్ సంస్థ నిర్వహించే ప్రకారం మీకు 353 సీట్లు వస్తున్నాయి. 353 నుంచి 368, 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. బట్ షార్ట్ ఆఫ్ మెజారిటీ లుక్స్ లైక్. ఏమనిపిస్తుంది? షార్ట్ ఆఫ్ మెజారిటీ కాదండి, అంటే నేను లేదు, షార్ట్ ఆఫ్ టార్గెట్, యువర్ టార్గెట్ టార్గెట్ కూడా కాదు. నరేంద్ర మోదీ గారు క్లియర్ గా 370 అనే ఒక సైంటిఫిక్ టార్గెట్, అంటే 370 బీజేపీ అన్నారు, ఎన్డీఏకు 400 సీట్లు అన్నారు. 370 బీజేపీ ఎన్డీఏ ఉట్టి 370 బీజేపీ అనే లేదు, మాది అంటే మా ఎన్డీఏ మేము కలిసి 370 అని చెప్పి సైంటిఫిక్ టార్గెట్ బేస్డ్ ఆన్ అనాలిసిస్. అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ఓటర్స్ నాడి. సో దాని ఇంచుమించు అంతే వస్తున్నాయి. రిపబ్లిక్ దాని ప్రకారము ఇంచుమించు అంతే వస్తున్నాయి. అండ్ ఇంకో దాని ప్రకారం కూడా ఇప్పుడే నేను టైమ్స్ నౌ ప్లస్ ఎన్డీటీవీలో చూసినాను. ప్రశాంత్ ఏమో బీజేపీకి ఓన్లీ బీజేపీకి 303 అని చెప్పిండు. ఇంకో మన బ్రోకరేజ్ ఫర్మ్స్ ఐఐఎఫ్ఎల్, ఇంకో బ్రోకరేజ్ ఫర్మ్స్, బిజినెస్ బ్రోకరేజ్ ఫర్మ్స్ అయితే క్లియర్ గా బీజేపీకే, ఓన్లీ బీజేపీకే. అంటే బ్రోకరేజ్ ఫర్మ్స్ వాళ్ళ అంచనా, బట్ వీళ్ళు శాస్త్రీయంగా ఎగ్జిట్ పోల్ చేసిన దాని ప్రకారం రిపబ్లిక్ టీవీ కొంత ఎప్పుడు మీకు అనుకూలంగానే ఉంటుంది. సో వాళ్ళు చెప్తుంది 353 to 368 అని చెప్తున్నారు వాళ్ళు దాని ప్రకారం. అవును. సో మీరు అంతే ఉంటుంది అనుకుంటున్నారా, ఎక్కువ ఉంటుంది అంటున్నారా? ఆర్ యూ సాటిస్ఫైడ్? ఎందుకంటే మోడీ ప్రతి చోట 400 దాటాలి అన్నారు, తెలుగులో కూడా చెప్పారు ఆయన. 400 దాటాలి, 400 ఉండాలి అనేది ఆస్పిరేషనల్. కానీ మేము సైంటిఫిక్ బేసిస్ మీద మేము టార్గెట్ పెట్టుకున్నదైతే అరౌండ్ 370. అండ్ రిపబ్లిక్ అయినా లేకపోతే మీరు చెప్తున్న ఇంకో సంస్థనైనా, నేను అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నేను చూసిన ఇంకో టైమ్స్ నౌ లో ప్లస్ ప్రశాంత్ కిషోర్ ప్లస్ ఐఐఎఫ్ఎల్ అనే ఒక బ్రోకరేజ్ ఫర్మ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ లలో చూస్తే అన్ని ఇంచుమించు అంతే ఉంటున్నాయి. 340 to 360 లేకపోతే 330. ప్రశాంత్ కిషోర్ ఏమో. రచనారెడ్డి గారు, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అంతోంది, ఉత్తరప్రదేశ్ లో టాలీ వచ్చింది మనకు. ఉత్తరప్రదేశ్ లో రిపబ్లిక్ సంస్థ ప్రకారం 67 నుంచి 74 స్థానాలు ఎన్డీఏకి రాబోతున్నాయి. ఇండియా కూటమికి 6 నుంచి 11 స్థానాలు. లాస్ట్ టైం 63 సీట్లు ఉండే ఎన్డీఏకు అక్కడ అప్నాదల్ తర్వాత ఇతర పార్టీలతో కలిపి. బట్ ఈసారి 67 నుంచి 74 సీట్లు, అంటే టాలీ పెంచుకోబోతోంది ఈసారి అని రిపబ్లిక్ సంస్థ నిర్వహించిన సర్వేలో. ఉత్తరప్రదేశ్, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ను ఢిల్లీ పీఠానికి చాలా దగ్గరి దారిగా చెప్తూ ఉంటారు. 80 సీట్లు అంటే ఆల్మోస్ట్ 1/6 సీట్స్ ఉత్తరప్రదేశ్ లోనే ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లో గతంలో కంటే అంటే 2014 లో ఉత్తరప్రదేశ్ లో 73 పార్లమెంట్ సీట్లు బీజేపీ తన అలయన్స్ పార్ట్నర్స్ తో కలిపి సాధించింది. 2019 లో ఒక 10 సీట్లు తగ్గాయి, 63 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 67 నుంచి 74 సీట్లు సాధిస్తుందని రిపబ్లిక్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో మనకు స్పష్టమవుతుంది. అదేవిధంగా బీహార్లో, పశ్చిమ బెంగాల్లో ఏకంగా 21 నుంచి 25 సీట్లు బీజేపీకి వస్తాయి. తృణమూల్ కాంగ్రెస్ కు 16 నుంచి 20 వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ చెప్తుంది. సో పశ్చిమ బెంగాల్లో లాస్ట్ టైం 18 సీట్లు వచ్చిండే, ఈసారి ఆ సీట్ల సంఖ్య పెరగబోతోందని రిపబ్లిక్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. బీహార్లో ఎన్డీఏకు 32 నుంచి 37, ఇండియా కూటమికి 2 నుంచి 7 స్థానాలు రావచ్చని చెప్తోంది రిపబ్లిక్ సంస్థ ఎగ్జిట్ పోల్. లాస్ట్ టైం 39 సీట్స్ వచ్చిండే బీహార్లో అవుట్ ఆఫ్ 40. ఒక్క సీటు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మిగతా అన్ని సీట్లు అంటే ఆర్జేడీకి ఒక్క సీటు కూడా రాలేదు. బట్ ఈసారి 32 to 37 కొన్ని సీట్లు బీహార్లో కోల్పోవచ్చు, పెరుగుతున్నాయని. అదేవిధంగా రిపబ్లిక్ సంస్థ నిర్వహించే సర్వేలో కర్ణాటకలో బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 6 సీట్లు అంటే ఎన్డీఏకు ఓవరాల్ గా బీజేపీ జేడీఎస్ కలిపి 22 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వస్తాయని అంచనా వేశారు. సో ఓవరాల్ గా ఇప్పటివరకు అయితే ఒక సంస్థకు సంబంధించి అంటే రిపబ్లిక్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. 543 స్థానాలకు ఎన్డీఏ కూటమికి 353 నుంచి 367,
అదేవిధంగా ఇండియా కూటమికి 118 నుంచి 133 రావచ్చని ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో మనకు తెలుస్తుంది. సో ఎగ్జిట్ పోల్స్ కంటిన్యూ అవుతారు. ఎస్ రచనారెడ్డి గారు, యూపీలో పెరుగుతున్నాయి వీళ్ళ దాని ప్రకారం, బీహార్ లో కొంత తగ్గుతున్నాయి. బీహార్ లో తగ్గుతున్నాయని కూడా అనుకోండి, ఎందుకంటే బీహార్ లో క్లియర్ గా ఆర్జేడీకి ఇంకా అంటే లాస్ట్ టైం అసలుకే రాలేదని అన్నారు మీరు, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఈసారి వచ్చినా గానీ మీరు అనుకుంటున్నంత అయితే రావు అని క్లియర్ గా, అంటే అక్కడ ఉన్న లోకల్ నాడి బీహార్ నుంచి ఏమొస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము ఇది చేస్తున్నాం. యూపీ బీహార్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ నార్త్ ఇండియా అండ్ ఎస్పెషలీ హిందీ హార్ట్లాండ్, యూపీ అయినా బీహార్ అయినా రాజస్థాన్ అయినా ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇవన్నీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇవన్నీ ఇంచుమించు లాస్ట్ టైం అంతే వస్తాయి, కొంచెం అటు ఇటు. అండ్ చాలా ప్లేసెస్ లో అసలు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమినే కాకుండా బీజేపీనే స్వతహాగా నంబర్స్